హలో నమస్తే వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రైండర్ కంకిపాడు నేను విజయవాడ. ఇవాళ ప్రత్యేకంగా ఒక కస్టమర్ నండి మన సార్ను ఒక్కసారి సార్ ఎక్కి చూపించమ్మా. సార్ వచ్చేసేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో చేస్తున్నారండి. ఇండియన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉండేది మన గుంటూరు దగ్గర మార్కాపురం అండి. వాళ్ళ ప్రాపర్ వచ్చేసేసి సార్ ఇప్పుడు చండీగఢ్లో జాబ్ చేస్తున్నారండి. వారితో పాటు మేడం గారు ఒకసారి వచ్చి లైవ్లో స్టోర్లో కొన్నారంటండి. తర్వాత ఆన్లైన్లో కూడా మన 5 కార్డ్ 6 కార్డ్ పట్టు చీరలు ఏదైతే 15,000 16,000 20,000 మనం ఇస్తున్నాము ఆ చీరలు ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నారండి. వారితో పాటు పిల్లలు కూడా వచ్చారు. ఇవాళ కూడా షాపింగ్ స్టోర్కి వచ్చారండి. ఇవాళ కూడా పట్టు చీరలు అవి తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సజెషను, ఇంకా మనం ఏమైనా తీసుకోవాల్సిందా, జాగ్రత్త పడాల్సిందే ఉందా, వాళ్ళు అసలు మన కొట్టుకొస్తే వాళ్ళు లబ్ధి పొందారా, అనవసరంగా కొనుక్కున్నాం అనుకుంటున్నారా, ప్రతి అభిప్రాయం మనం వాళ్ళతో కూడా తీసుకుందామండి. ఒకసారి మేడం గారికి మాట్లాడించినాను. మేడం మీ ఉద్దేశం ఏమిటో, మీ అభిప్రాయం ఏంటి? అసలు మా దగ్గరికి వచ్చారు కదా, మీరు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకున్నారు, తర్వాత స్టోర్కి వచ్చారు, మళ్ళీ థర్డ్ విజిట్ ఇప్పుడు స్టాఫ్ కూడా వచ్చి చండీగఢ్లో ఉంటున్నారండి. సార్ వాళ్ళందరూ కూడా, పిల్లలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ కోసం వచ్చారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం మేడం. హాయ్ అండి. నాది ఇది ఫోర్త్ పర్చేస్. చాలా బాగా నచ్చింది. నేను 5 కార్డ్ శారీస్, 6 కార్డ్ శారీస్ ఇవంతా ధర్మవరంలో వ్యూవర్స్ నుంచి కూడా నేను అన్నీ కనుక్కున్నాను. వాళ్ళ దగ్గర ఎంత ప్రైస్ ఉంది ఏందని. వ్యూవర్స్ కూడా వీళ్ళకన్నా చాలా ఎక్కువ ప్రైజే చెప్పారు. 5,000 డిఫరెన్స్ చెప్పారు. అవి చూసి నాకిక్కడ నచ్చింది. ఇక్కడ నుంచే నేను ఫస్ట్ ట్రస్టా కాదా అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్‌ని పంపించాను. తర్వాత చాలా నచ్చింది. తర్వాత ఆన్‌లైన్ ఆర్డర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు షాప్‌కొచ్చాను. మేడం నేను ఆన్‌లైన్ ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. తర్వాత మీరు ధర్మవరం అన్నారు కదా మేడం, అంటే నేను గొప్పగా చెప్తున్నాను అనుకోబాకండి మేడం. ధర్మవరంలో చీరలు కూడా మీ ఇంటి పక్కనే షాపు కూడా నేను ఇచ్చే రేట్లు ఇవ్వలేరు మేడం. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మేడం, అక్కడ ధర్మవరంలో రిటైల్గా అమ్ముకునే వాళ్ళైనా సరే అది రిటైల్ బిజినెస్సేనండి. చీరకు ఒక 3,000 4,000 5,000 మార్జిన్ పెట్టుకుంటారు. మేమేం చేస్తామంటే బల్క్ పర్చేస్ చేస్తున్నాము. 500 అండి మేము వేసుకునేది. ప్రతి వీడియోలోనూ చెప్తున్నా, నేను వేసుకునేది రూ. 500 మార్జిన్ అండి. అదే 500తో నేను చేస్తున్నాను. అక్కడ వాళ్ళకు కూడా గిట్టుబాటు కాదండి. ఎందుకంటే నేను మాక్సిమం తగ్గించుకొనుకొచ్చి రూ. 500 వేసి రిటైల్‌లో మనుషులను పెట్టుకొని, స్టాఫ్ పెట్టుకొని చేయాలంటే ఇదంతా క్వాంటిటీ ఆఫ్ సేల్ అండి. సేల్ బల్క్ సేల్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరండి. ఏదో 50 చీరలు, 100 చీరలు అమ్మేవాళ్ళ వల్ల కూడా కాదండి. 50 చీరలు, 100 చీరలు డైలీ అమ్మాలండి. అంత వాళ్ళు అమ్మేవాళ్ళు మాత్రమే ఈ ప్రాఫిట్‌తో, ఈ తక్కువ మార్జిన్‌తో చేయగలరండి. మామూలుగా ఎవరి వల్ల కాదండి. ఇదేదో నా ప్రమోషన్ కోసమో, నా గొప్ప కోసం నేను చెప్పుకోవట్లేదు మేడం. వాస్తవంగా ఇది జరుగుతున్న నిజం. ఇది మాక్సిమం మేము తగ్గించే చేస్తున్నాం మేడం. నేను గూడా ప్రమోషన్ కోసం అస్సలే మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను నార్మల్‌గానే షాప్‌కొచ్చాను. షాపింగ్ చేశాను. ఫస్ట్ టైమ్ వీడియో చూసినప్పుడు ట్రస్టా కాదా? వీళ్ళు చెప్తున్న ప్రైజెస్ రైటా కాదా? అని నేను వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడే నాకు బెస్ట్ అనిపించింది. ఇక్కడే తక్కువ అనిపించింది. సో, నేను ఇక్కడనే తీసుకున్నాను. ఇంకా కంటిన్యూ అవుతాను. పిల్లలతో కూడా మాట్లాడదండి. మేడం గారి పిల్లలు వచ్చారు. ఒకసారి రండి నాన్న, పిల్లలు ఇటు రండి. చక్కగా రండి. వాళ్ళు కూడా మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. స్పీకర్ తీసుకున్నానా, ఎవరి దగ్గర పట్టుకొని ఎవరికాడ మాట్లాడండి. పిల్లలు వీళ్ళందరూ చండీగఢ్లో చదువుకుంటున్నారండి పిల్లలు. సరదాగా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటున్నాను. ఎలా ఉంది మా షాప్, ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది. బాగుందా? మరి నీకేమైనా కొనుక్కున్నావా? నాకు తెలీదు. నీకే కొనలేదా? అంత అమ్మోళ్ళే కొనుక్కున్నారా? సాటిస్ఫై. సరే పాపకు కూడా ఇనందా. మాకిక్కడ షాప్ నచ్చింది. వెల్కమింగ్ గూడా మాకు బాగా చేశారు. నాకు తెలుగు సరిగ్గా రాదు. సో, బాగా మాట్లాడుతున్నారమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా చెప్పు నాన్న. ఈ షాప్ చాలా బాగుంది. వెల్కమింగ్ బాగా ఉంది. పిల్లలందరూ మా గురించి గొప్పగానే చెప్తున్నారండి. మీరు కూడా వింటున్నారు కదా! ఖచ్చితంగా మనం షాప్‌కి ఒక్కసారైనా మీరు పట్టు చీరలకైనా విజిట్ చేయండి. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రైండర్ కంకిపాడు.